కేంద్ర కార్యనిర్వాహక శాఖ పరిచయం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్యనిర్వహణ శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర న్యాయ శాఖలతో కూడి ఉంటుంది. కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 52 నుంచి 78 ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తాయి. కేంద్ర నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగాధినేత, హెడ్ ఆఫ్ ది స్టేట్. కేంద్ర కార్యనిర్వాహకాధికారాలన్నీ ఇతని పేరు మీదే జరుగుతూ ఉంటాయి. 52వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పదవి ఏర్పాటవుతుంది. దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అధిపతి. ఆయన దేశానికి ప్రథమ పౌరులుగా ఉంటారు. రాష్ట్రపతి సాధారణ పరిపాలన నామమాత్రపు కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరించిన అత్యవసర పరిస్థితుల సమయంలో కొన్ని అసాధారణ అధికారాలు చలాయిస్తారు. అర్హతలు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లోక్సభ సభ్యుడిగా ఎన్నికగుటకు తగిన అర్హతలు కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోని ఏ ప్రభుత్వంలో లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండరాదు. వీటిని రాష్ట్రపతి పదవికి అర్హతలుగా రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక. భారత రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ సూత్ర ప్రకారం ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నికల గణం లేదా ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎలక్టరల్ కాలేజీలో ఈ క్రింది వారు సభ్యులుగా ఉంటారు: పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, విధానసభకు ఎన్నికైన సభ్యులు, అలాగే ఢిల్లీ, పాండిచేరి విధానసభలకు ఎన్నికైన సభ్యులు ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. నామినేట్ చేయబడిన సభ్యులు ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉండరు. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో నిర్ణీత కోటా వచ్చిన అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. రాష్ట్రపతి పదవీ కాలం. రాష్ట్రపతి పదవీ స్వీకారం చేసినప్పటి నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. దీనిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇప్పటి వరకు ఎన్నికైన రాష్ట్రపతుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైనారు. రాష్ట్రపతిగా ఉన్నవారు నూతన రాష్ట్రపతి ఎన్నికైనంత వరకు రాష్ట్రపతిగానే కొనసాగుతారు. అయితే రాష్ట్రపతి తనంతట తానుగా రాజీనామా చేసిన, పదవిలో ఉండగా మరణించిన, పదవి నుంచి తొలగించబడిన ఆ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఒకేసారి ఖాళీ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. భారత రాష్ట్రపతులుగా ఈ క్రింది పేర్కొన్నవారు పనిచేయడం జరిగింది. మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకటరామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, డాక్టర్ కెఆర్ నారాయణ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్, శ్రీ ప్రణబ్ ముఖర్జీ, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు 2017 నుంచి మనకి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. మహాభియోగ ప్రక్రియ. రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు మహాభియోగ తీర్మానం లేదా ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. ఈ తీర్మానంను 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానంపై 1/4 వంతు సభ్యులు సంతకాలు ఉండాలి. అంటే ఉదాహరణకు లోక్సభలో ప్రవేశపెడితే కనుక
దాంట్లో 543 మందిలో 136 మంది సభ్యులు సంతకాలు ఉండాలి. ఈ తీర్మానాన్ని సభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. అంటే లోక్సభలో అయితే కనుక 362 మంది మెజార్టీతో ఈ తీర్మానాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండో సభలో కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదింపబడితే రాష్ట్రపతి పదవి నుండి తప్పుకుంటారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. జీతభత్యాలు. రాష్ట్రపతికి గతంలో 1,50,000 జీతంగా ఉండేది. అయితే ప్రస్తుతం దాన్ని 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అంతేకాకుండా పర్యటనలకు, వినోదం, సిబ్బంది, కార్యాలయ నిర్వహణలకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్తో పాటు ఉచిత నివాసం, టెలిఫోన్, వ్యక్తిగత సిబ్బంది సదుపాయాలు లభిస్తాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసంగా రాష్ట్రపతి కేటాయిస్తారు. అంతేకాకుండా వేసవికాలంలో సిమ్లాలోను, శీతాకాలంలో హైదరాబాద్లోను ఉండేందుకు రాష్ట్రపతికి 2 రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. భారత రాష్ట్రపతి అధికారాలు, విధులు. భారత రాష్ట్రపతి అధికారాల నిర్వహణలో సహాయం, సలహాలు అందించడానికి ప్రధాని నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. అంటే రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలని 2 విధాలుగా విభజించవచ్చు. అవి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, సైనికాధికారాలు, దౌత్యాధికారాలను పేర్కొనవచ్చు. అత్యవసర అధికారాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్ని పేర్కొనవచ్చును. సాధారణ అధికారాల్లో ముందుగా కార్యనిర్వహణ అధికారాల గురించి తెలుసుకుందాం. 53వ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక నిర్ణయాలు, చర్యలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు, కమిటీలు, కమిషన్స్ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అవేంటంటే భారత ప్రధానమంత్రి. జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెజార్టీ పార్టీ నాయకుడిని భారత ప్రధానిగా నియమిస్తారు. ప్రధానికి పరిపాలనలో సహాయంగా ఉండడానికి కేంద్ర మంత్రిమండలి సభ్యుల్ని నియమిస్తారు. భారత అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయాధికారిని నియమిస్తారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వ ఆదాయ వ్యయాలను చూసేటువంటి అధికారిని నియమిస్తారు. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్రాల గవర్నర్లను, ప్రధాన ఎన్నికల కమిషనర్లను, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, వీరు కేంద్ర సర్వీసులకు ఉద్యోగులను నియామకం చేయబడతారు. అలాగే ఆర్థిక సంఘంను నియమిస్తారు. ఈ సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది. ఇవే కాకుండా ఇంకా SC/ST కమిషన్, మైనారిటీ కమిషన్, అధికార భాషా సంఘం మొదలైన వాటిని కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాలుగా పేర్కొనవచ్చు. శాసనాధికారాలు. 79వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి భారత పార్లమెంట్లో అంతర్భాగం. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. రాష్ట్రపతి పార్లమెంటు ప్రారంభ వార్షిక సమావేశాలను ప్రారంభిస్తారు. పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏదైనా బిల్లు విషయమే ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు విదేశీ అధినేతల పర్యటన సందర్భంలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. అలాగే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ను, రాజ్యసభకు కళలు, సాహిత్యం, సాంకేతిక రంగాలకు చెందిన 12 మందిని నామినేట్ చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఏదైనా అత్యవసర విషయంపై చట్టం చేయాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ను విడుదల చేస్తారు. ఈ ఆర్డినెన్స్ను పార్లమెంటు సమావేశమైన 6 వారాల్లోగా ఆమోదింపచేయాలి. ఏదైనా ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభల మధ్య ఆమోదం పొందిన తర్వాత అది చట్టరూపం దాల్చాలంటే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించే వార్షిక నివేదికలను పార్లమెంటు పరిశీలన, ఆమోదానికి పంపుతారు. ఆర్థిక అధికారాలు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా చూస్తారు. ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదు. ఆర్థిక బిల్లులు అనగా ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే ఆర్థిక సంఘ చైర్మన్ మరియు సభ్యులను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు. ఆర్థిక సంఘం ఆదాయ పన్నుల్లో రాష్ట్ర వాటాలను నిర్ణయిస్తుంది. న్యాయాధికారాలు 72వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. రాజ్యాంగరీత్యా ఏదైనా సందేహాలుంటే సుప్రీంకోర్టుని న్యాయ సలహాలు కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలన్న నియమమేమీ లేదు. 2002 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎలక్షన్ కమిషన్కు రాష్ట్రపతి పాలన విధించమని సిఫారసు చేసే అధికారం ఉందా అనే విషయంపై సుప్రీంకోర్టు సలహాను పొందడం జరిగింది. అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. రాష్ట్రపతి మరణశిక్షను జీవిత శిక్షగా మార్చవచ్చు, లేదా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను 6 నెలల కఠిన కారాగార శిక్షగా కూడా మార్చవచ్చు. సైనికాధికారాలు భారత రాష్ట్రపతి భారతదేశ సైనిక దళాల సర్వసైన్యాధిపతిగా ఉంటారు. ఆ హోదాలో పదాతి దళం, నావికాదళం, వాయుదళాలకు చెందిన సేనాధిపతుల్ని నియమిస్తారు. ఇతర దేశాలతో యుద్ధం ప్రకటించడం, శాంతి ఒడంబడికలు చేసుకోవడం పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఇవి రాష్ట్రపతి నిర్వహించే సైనిక అధికారాలుగా పేర్కొనవచ్చును. దౌత్యాధికారాలు విదేశాల్లో భారత రాయబారులను, దౌత్య సిబ్బందిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే భారతదేశంలో నియమింపబడిన విదేశీ రాయబారుల నియామక పత్రాలను ఈయన స్వీకరిస్తారు. అంతర్జాతీయ ఒప్పందాలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. అయితే వీటికి పార్లమెంటు ఆమోదం అవసరం అవుతుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అత్యవసర అధికారాలు జాతీయ అత్యవసర పరిస్థితి 352వ ప్రకరణ కేంద్ర కార్యనిర్వాహక శాఖ పరిచయం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్యనిర్వహణ శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర న్యాయ శాఖలతో కూడి ఉంటుంది. కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 52 నుంచి 78 ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తాయి. కేంద్ర నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగాధినేత, హెడ్ ఆఫ్ ది స్టేట్. కేంద్ర కార్యనిర్వాహకాధికారాలన్నీ ఇతని పేరు మీదే జరుగుతూ ఉంటాయి. 52వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పదవి ఏర్పాటవుతుంది. దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అధిపతి. ఆయన దేశానికి ప్రథమ పౌరులుగా ఉంటారు. రాష్ట్రపతి సాధారణ పరిపాలన నామమాత్రపు కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరించిన అత్యవసర పరిస్థితుల సమయంలో కొన్ని అసాధారణ అధికారాలు చలాయిస్తారు. అర్హతలు రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లోక్సభ సభ్యుడిగా ఎన్నికగుటకు తగిన అర్హతలు కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోని ఏ ప్రభుత్వంలో లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండరాదు. వీటిని రాష్ట్రపతి పదవికి అర్హతలుగా రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక భారత రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో 1 ఓటు బదిలీ సూత్ర ప్రకారం ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నికల గణం లేదా ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎలక్టరల్ కాలేజీలో ఈ క్రింది వారు సభ్యులుగా ఉంటారు: పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, విధానసభకు ఎన్నికైన సభ్యులు, అలాగే ఢిల్లీ, పాండిచేరి విధానసభలకు ఎన్నికైన సభ్యులు ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా
ఉంటారు. నామినేట్ చేయబడిన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉండరు. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో నిర్ణీత కోటా వచ్చిన అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. రాష్ట్రపతి పదవీ కాలం. రాష్ట్రపతి పదవీ స్వీకారం చేసినప్పటి నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. దీనిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇప్పటి వరకు ఎన్నికైన రాష్ట్రపతుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైనారు. రాష్ట్రపతిగా ఉన్నవారు నూతన రాష్ట్రపతి ఎన్నికైనంత వరకు రాష్ట్రపతిగానే కొనసాగుతారు. అయితే రాష్ట్రపతి తనంతట తానుగా రాజీనామా చేసిన, పదవిలో ఉండగా మరణించిన, పదవి నుంచి తొలగించబడిన ఆ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు 2 ఒకేసారి ఖాళీ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 1969లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. భారత రాష్ట్రపతులుగా ఈ క్రింది పేర్కొన్నవారు పనిచేయడం జరిగింది. మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకటరామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, డాక్టర్ కేఆర్ నారాయణ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీమతి ప్రతిభాదేవి సింగి పాటిల్, శ్రీ ప్రణబ్ ముఖర్జీ, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు 2017 నుంచి మనకి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. మహాభియోగ ప్రక్రియ. రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు మహాభియోగ తీర్మానం లేదా ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. ఈ తీర్మానంను 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానంపై 1/4 వంతు సభ్యులు సంతకాలు ఉండాలి. అంటే ఉదాహరణకు లోక్సభలో ప్రవేశపెడితే కనుక దాంట్లో 543 మందిలో 136 మంది సభ్యులు సంతకాలు ఉండాలి. ఈ తీర్మానాన్ని సభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. అంటే లోక్సభలో అయితే కనుక 362 మంది మెజార్టీతో ఈ తీర్మానాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండో సభలో కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదింపబడితే రాష్ట్రపతి పదవి నుండి తప్పుకుంటారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. జీతభత్యాలు. రాష్ట్రపతికి గతంలో 1,50,000 జీతంగా ఉండేది. అయితే ప్రస్తుతం దాన్ని 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అంతేకాకుండా పర్యటనలకు, వినోదం, సిబ్బంది, కార్యాలయ నిర్వహణలకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్తో పాటు ఉచిత నివాసం, టెలిఫోన్, వ్యక్తిగత సిబ్బంది సదుపాయాలు లభిస్తాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసంగా రాష్ట్రపతి కేటాయిస్తారు. అంతేకాకుండా వేసవికాలంలో సిమ్లాలోను, శీతాకాలంలో హైదరాబాద్లోను ఉండేందుకు రాష్ట్రపతికి 2 రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. భారత రాష్ట్రపతి అధికారాలు, విధులు. భారత రాష్ట్రపతి అధికారాల నిర్వహణలో సహాయం, సలహాలు అందించడానికి ప్రధాన నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. అంటే రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలని 2 విధాలుగా విభజించవచ్చు. అవి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, సైనికాధికారాలు, దౌత్యాధికారాలను పేర్కొనవచ్చు. అత్యవసర అధికారాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్ని పేర్కొనవచ్చును. సాధారణ అధికారాల్లో ముందుగా కార్యనిర్వహణ అధికారాల గురించి తెలుసుకుందాం. 53వ ప్రకరణ ప్రకారం
కార్యనిర్వాహక నిర్ణయాలు చర్యలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కమిటీలు కమిషన్స్ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అవి ఏంటంటే భారత ప్రధానమంత్రి జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని భారత ప్రధానిగా నియమిస్తారు. ప్రధానికి పరిపాలనలో సహాయంగా ఉండడానికి కేంద్ర మంత్రిమండలి సభ్యుల్ని నియమిస్తారు. భారత అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయాధికారిని నియమిస్తారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వ ఆదాయ వ్యయాలను చూసేటువంటి అధికారిని నియమిస్తారు. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్రాల గవర్నర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను వీరు కేంద్ర సర్వీసులకు ఉద్యోగులను నియామకం చేయబడతారు. అలాగే ఆర్థిక సంఘంను నియమిస్తారు. ఈ సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనారిటీ కమిషన్ అధికార భాషా సంఘం మొదలైన వాటిని కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాలుగా పేర్కొనవచ్చును. శాసనాధికారాలు 79వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి భారత పార్లమెంట్లో అంతర్భాగం. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అనగా రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ. రాష్ట్రపతి పార్లమెంటు ప్రారంభ వార్షిక సమావేశాలను ప్రారంభిస్తారు. పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏదైనా బిల్లు విషయమై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు విదేశీ అధినేతల పర్యటన సందర్భంలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. అలాగే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ను రాజ్యసభకు కళలు సాహిత్యం సాంకేతిక రంగాలకు చెందిన 12 మందిని నామినేట్ చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఏదైనా అత్యవసర విషయంపై చట్టం చేయాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ను విడుదల చేస్తారు. ఈ ఆర్డినెన్స్ను పార్లమెంటు సమావేశమైన 6 వారాల్లోగా ఆమోదింపచేయాలి. ఏదైనా ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభల మధ్య ఆమోదం పొందిన తర్వాత అది చట్టరూపం దాల్చాలంటే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించే వార్షిక నివేదికలను పార్లమెంటు పరిశీలన ఆమోదానికి పంపుతారు. ఆర్థికాధికారాలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా చూస్తారు. ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదు. ఆర్థిక బిల్లులు అనగా ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే ఆర్థిక సంఘ చైర్మన్ మరియు సభ్యులను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు. ఆర్థిక సంఘం ఆదాయ పన్నుల్లో రాష్ట్ర వాటాలను నిర్ణయిస్తుంది. న్యాయాధికారాలు 72వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. రాజ్యాంగరీత్యా ఏదైనా సందేహాలుంటే సుప్రీంకోర్టుని న్యాయ సలహాలు కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలన్న నియమమేమీ లేదు. 2002 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎలక్షన్ కమిషన్కు రాష్ట్రపతి పాలన విధించమని సిఫారసు చేసే అధికారం ఉందా అనే విషయంపై సుప్రీంకోర్టు సలహాను పొందడం జరిగింది. అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. రాష్ట్రపతి మరణశిక్షను జీవిత శిక్షగా మార్చవచ్చు లేదా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను 6 నెలల కఠిన కారాగార శిక్షగా కూడా మార్చవచ్చు. సైనికాధికారాలు భారత రాష్ట్రపతి భారతదేశ సైనిక దళాల సర్వసైన్యాధిపతిగా ఉంటారు. ఆ హోదాలో పదాతి దళం నావికాదళం వాయుదళాలకు చెందిన సేనాధిపతుల్ని నియమిస్తారు. ఇతర దేశాలతో యుద్ధం ప్రకటించడం శాంతి ఒడంబడికలు చేసుకోవడం పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఇవి రాష్ట్రపతి నిర్వహించే సైనిక అధికారాలుగా పేర్కొనవచ్చును. దౌత్యాధికారాలు విదేశాల్లో భారత రాయబారులను దౌత్య సిబ్బందిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే భారతదేశంలో నియమింపబడిన విదేశీ రాయబారుల నియామక పత్రాలను ఈయన స్వీకరిస్తారు. అంతర్జాతీయ ఒప్పందాలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. అయితే వీటికి పార్లమెంటు ఆమోదం అవసరమవుతుంది.
అంతర్జాతీయ వేదికలపై భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అత్యవసర అధికారాలు. జాతీయ అత్యవసర పరిస్థితి 352వ ప్రకరణ, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేక రాష్ట్రపతి పాలన 356వ ప్రకరణ, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ ప్రకరణ. ఈ 3 అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది. ఇప్పుడు మనం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతి 352వ ప్రకరణ ప్రకారం 2 కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. మొదటిది బాహ్య కారణాల వల్ల, రెండవది అంతర్గత కారణాల వల్ల విధించవచ్చు. బాహ్యపరమైన అత్యవసర పరిస్థితిని మన దేశం వేరొక దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు, విదేశీ దురాక్రమణకు గురైనప్పుడు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సందర్భాల్లో దీన్ని విధిస్తారు. వీటిని 1962లో భారత్ చైనా యుద్ధ సమయంలోనూ, 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలోనూ, 1971లో బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో విధించడం జరిగింది. అలాగే అంతర్గత అత్యవసర పరిస్థితి అనగా దేశంలో సాయుధ తిరుగుబాటు ఏర్పడి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి 352వ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చినప్పుడు ఏర్పడినటువంటి కల్లోల పరిస్థితుల్లో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన నెలలోపు పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు తిరస్కరిస్తే అత్యవసర పరిస్థితి 1 నెల రోజుల పాటు కొనసాగి రద్దయిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితి తొలగించాలనుకుంటే 1/10 వంతు లోక్సభ సభ్యులు తాము అత్యవసర పరిస్థితిని సమర్థించము అని రాష్ట్రపతికి తీర్మానాన్ని అందజేస్తే రాష్ట్రపతి ప్రత్యేక ప్రకటన ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని తొలగిస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావాలు. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలపై నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయవచ్చు. ఈ సందర్భంగా జరిగేటువంటి ముఖ్యమైన పరిణామం ఏంటంటే ప్రాథమిక హక్కులను నిలిపివేయడం జరుగుతుంది. ఆర్టికల్ 20, 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దవుతాయి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేక రాష్ట్రపతి పాలన. దీన్ని 356వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల్లో విధించడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయడం అసాధ్యమని గవర్నర్ నివేదిక ద్వారా కానీ లేదా తనంతట తానుగా కానీ రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి జారీ చేసిన ఇలాంటి ప్రకటనను పార్లమెంట్లోని లోక్సభ మరియు రాజ్యసభ విడివిడిగా 2 నెలల లోపుగా సాధారణ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలనా ప్రకటనను పార్లమెంట్ 2 నెలల లోపు ఆమోదించకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 2 నెలలు ఉండి రద్దయిపోతుంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిమండలి రద్దయిపోతుంది. అలాగే రాష్ట్ర విధానసభలు రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ యానిమేషన్లో కూడా ఉంచవచ్చు. అలాగే రాష్ట్రపతి తరపున గవర్నర్ పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రపతి పాలనను అనేక రాష్ట్రాల్లో విధించారు. ఆంధ్రప్రదేశ్లో జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 1973లోను, అలాగే 2014లో ఆంధ్ర తెలంగాణ స్టేట్ బైఫర్గేషన్ సమయంలోనూ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ ప్రకరణ ప్రకారం దేశం మొత్తం లేదా ఏదో ఒక ప్రాంతం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని భావించినప్పుడు 360 ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటనను 2 నెలల్లోగా పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించవలసి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం జరగలేదు. ఈ సమయంలో కూడా ఒకవేళ ఆర్థిక అత్యవసర పరిస్థితి కానీ విధిస్తే ఆ సమయంలో రాష్ట్రపతి ప్రభుత్వ సిబ్బందితో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాలను తగ్గించవచ్చు.
ఆర్థిక క్రమశిక్షణను పాటించవలసిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరడానికి అవకాశం ఏర్పడుతుంది. భారత రాష్ట్రపతి పాత్ర, రాజ్యాంగబద్ధ స్థానం. భారత రాష్ట్రపతి రాజ్యాంగాధిపతి, దేశ ప్రథమ పౌరుడు. ప్రధాని ప్రభుత్వాధినేత అయితే రాష్ట్రపతి రాజ్యాధిపతి అవుతారు. బ్రిటిష్ పార్లమెంటరీ విధానాన్ని అవలంబించడం వల్ల రాష్ట్రపతి భారతదేశం యొక్క నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. అయితే రాష్ట్రపతి లోక్సభలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని సందర్భంలో ప్రధాని నియామక విషయంలోనూ, అలాగే లోక్సభ రద్దుకు ప్రధాని సలహాను ఆమోదించే విషయంలో కూడా రాష్ట్రపతి విచక్షణాధికారాలు కలిగి ఉంటారు. అలాగే పార్లమెంటుకు ఒక బిల్లును రూపొందించి రాష్ట్రపతి ఆమోదనకు పంపినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఒకసారి పునఃపరిశీలనకు పంపడం ద్వారా రబ్బర్ స్టాంపులాగా నామమాత్రపు అధికారిగా కాకుండా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. భారత ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి రెండవ అత్యున్నత స్థానాన్ని రాజ్యాంగం ప్రకారం కలిగి ఉన్నారు. భారత రాజ్యాంగం